హాయ్ ఎవ్రీవన్. సండే స్పెషల్గా ఇవాళైతే మనం గోంగూర చికెన్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నాను. ఇది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి మనకేంటంటే పేస్ట్లా అయితే అయిపోతుంది. అలా అయిన పేస్ట్ని గిన్నెలోకి మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు అయితే 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నా. 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే కనుక తీసుకున్నా. కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మగ్గించుకున్నా. తర్వాత అందులో టమాటో, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు అయితే కనుక మనం మగ్గించుకుంటూ ఉండాలి. దానికోసం మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉంటే మనకు రెడీ అవుతుంది. అలాగే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా మగ్గించుకుందాం. దీని తర్వాత చికెన్ అయితే కనుక వేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఇందులో వేసుకుందాం. చికెన్ వండేటప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా మధ్యలో ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా ఇష్టంగా తినబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, కారం అన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని అయితే కనుక ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న నీరు చూసారా, ఈ నీరుతోనే కొంచెం మగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇలాగా నీళ్ళు వేయకుండా మగ్గించుకొని దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను అయితే దీంట్లో యాడ్ చేయాలన్నమాట. గోంగూరని యాడ్ చేసిన తర్వాత కూడా నీళ్ళు వేయకుండా ఫస్ట్ కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం నూనె పైకి తేలుతున్నప్పుడు 1/2 కప్ అయితే కనుక వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అన్ని సమానంగా చేసుకొని అయితే కనుక మగ్గించుకోవాలన్నమాట. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే కనుక ఇలా వస్తుంది. దాంట్లో గరం మసాలాని అయితే యాడ్ చేయండి. ఇంకా మనకు స్పైసెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే చేసుకున్నాము. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన గోంగూర చికెన్ అనేది రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.